विघ्नेश्वर गणेश गणपति। విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు, అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా.
गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे
हमारे सेक्रेटरी साहब स्कूल शिक्षा समिति के सेक्रेटरी साहब एक 5 बच्चों को शू और बैग्स उनके हाथों द्वारा और 2 लड़कियां भी आ सकते हैं उनके साथ देने के लिए और 2 बॉयज भी आ सकते हैं। तो लोकेश और पवन आइए सेक्रेटरी साहब को लिए। డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
మనసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. నగుమో మూగనలేని నా జాలి తెలిసి, నగుమో మూగనలేని నా జాలి తెలిసి, నగుమో మూగనలేని నా జాలి తెలిసి, నను పోగరాదా శ్రీ రఘువరని, నగుమో మూగనలేని నా జాలి తెలిసి, నను పోగరాదా శ్రీ రఘువరని, నగుమో మూగనలేని నా జాలి తెలిసి. నగరాజధర నగరాజధర ఆ నగరాజధర నీదు పరివారు లెల్ల, ఆ నగరాజధర నీదు పరివారు లెల్ల, పోగి బోధన చేసేవారనుగారే ఇటులుందుదురేని, పోగి బోధన చేసేవారనుగారే ఇటులుందుదురేని, నగుమో గనలేని ఖగరాజు నీయానతి వినివేగ చనలేదో, ఖగరాజు నీయానతి వినివేగ చనలేదో, ఖగరాజు నీయానతి వినివేగ చనలేదో, గగనానికీలకు
బహుదూరం బనినాడో గగనానికి లకు బహుదూరం బనినాడో జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు బగజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజను తని బగజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజను తని నగుమో మూగనలేని నా జాలి తెలిసి ననుగో అగరాదా శ్రీ రఘువరని నగుమో మూగనలేని నా జాలి తెలిసి కృష్ణాని బేగనే బారో కృష్ణాని బేగనే బారో కృష్ణాని బేగనే బారో బేగనే బారో ముఖవన్నే తోరో బేగనే బారో ముఖవన్నే తోరో బేగనే బారో ముఖవన్నే తోరో కృష్ణాని బేగనే బారో కృష్ణాని బేగనే బారో ಕಾಲಲಂದಿಗೆ ಗಜೆ ನೀಲದ ಬಾವುಲಿ ಕಾಲಲಂದಿಗೆ ಗಜೆ ನೀಲದ ಬಾವುಲಿ ನೀಲವರ್ಣನೆ ನಾಟ್ಯ ಮಾಡುತ್ತ ಬಾರೋ ನೀಲವರ್ಣನೆ ನಾಟ್ಯ ಮಾಡುತ್ತ ಬಾರೋ ಕೃಷ್ಣನಿ ಬೇಗನೆ
बारो ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನು ತೋರಿದ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನು ತೋರಿದ ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಬಾರೋ ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णनी नित्यं पद्मालया देवी सामं पातु सरस्वती गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. వారి శ్రేయోభివృద్ధులనే ఆనందానికి మూలం. జై హింద్. అందరం ఒకసారి జాతీయ గీతాన్ని జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हिंद।
సన్నివేసుకుందాం. దయచేసి మీరందరూ ఒక 1 మినిట్. ప్రవీణ్ కూడా ఒక 1 మినిట్ నిల్చుందాం. 1 మినిట్ నిల్చొని వాళ్ళను ఒక ట్రిబ్యూట్ ఇద్దాం, మౌనం పాటిద్దాం. సూర్యప్రకాష్, నరేష్, టి సాయినాథ్, సి సరిత, బి కల్పన. సెక్రటరీ గారు కమల్ ప్రసాద్ గారికి కల్పన ముందుకెళ్ళండి. కిరీటంతో మన నరేష్ గారు స్వాగతించారు. శాలువతోని సూర్యప్రకాష్ గారు వాళ్ళకు సన్మానించాలి. 1962లో శిక్షా సమితిని ప్రారంభించారు. ఈ శిక్షా సమితిని ప్రారంభించినప్పుడు మన కమల్ ప్రసాద్ గారు చాలా కృషి చేశారు. వీళ్ళకి అందరికీ మళ్ళొకసారి మన విద్యార్థులందరం క్లాప్స్ కొట్టాలని నేను ప్రార్థిస్తున్నాను. గట్టిగా చెప్పట్లండి, గట్టిగా. పి నరేష్, పి నవీన్, శివ్ సింగ్, వి రజని, జి రమాదేవి. కొంచెం పక్కన వచ్చి నిల్చోండి. పి నరేష్, పి నవీన్, శివ్ సింగ్, వి రజని, జి రమాదేవి. హలో, పిలిచినారు, ఇక్కడ వచ్చి నిలబడండి. రాజు గారు ఫాస్ట్ గా కిరీటాలని పిన్ చేయండి. పిన్ పి నరేష్, పి నవీన్, శివ్ సింగ్, వి రజని, జి రమాదేవి. సరిత, సి నవీన్ కుమార్, జె రాకేష్. సార్ పి నరేష్, డి ఝాన్సీ, జి మాధురి, బి సరిత, సి నవీన్ కుమార్, జె రాకేష్. పక్కన నిల్చోవలసిందిగా కోరుతున్నాం. పక్కన సరిత, సైడ్ నెక్స్ట్. सर हिंदी सर आपके लिए एक कविता है सर. दोस्तों एक कविता है जगजीत सिंह का. ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो ये मेरी जवानी. वो स्कूल के दिन ये प्यारी कहानी, वो स्कूल के दिन ये प्यारी कहानी. ధన్యవాదాలు దోస్తో. మాధురి ఒక్కసారి పేరు చెప్పంగానే మీరు ముందుగా బ్యాగ్ మోడ్ వచ్చి నిలబడాలని నేను ప్రార్థిస్తున్నా. మళ్ళీ చెప్పడం కుదరదు, ఎందుకంటే వర్షం పడుతుంది. ఆ వర్ణదేవుడు మనకు కర్ణిస్తుండు, ఎందుకంటే మంచి విద్యార్థులు మంచి ప్రోగ్రాం చేస్తున్నారని మీరు ఆలోచించాలి. ముందుగా మాధురి విలువగానే మీరు వచ్చి ఇక్కడ నిలబడాలి ప్లీజ్. మళ్ళీ చెప్పమ్మా. అశ్విని, సవిత, ఎస్ రాజేష్, కె చంద్రమౌళి, డి రాజ్ కుమార్. అందరూ ఒకరు క్లాప్స్ కొట్టండి సార్, అదే మన గౌరవం. కార్యకర్త మనకే సార్. రవి, నవీన్ కుమార్, రేణుక, శిరీష, జి శ్రీకాంత్, పవన్ కుమార్, కె దుర్గారాణి. రేణుక, శిరీష, జి శ్రీకాంత్, పవన్ కుమార్, కె దుర్గారాణి. అదొకటి మన ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము షజులమ్మ చట్నీలలో. అందుకోసం ఇక్కడ అందరూ కలుసుకున్నాం. ప్లీజ్ మీరు అందరూ సహకరించాలి, క్లాప్స్ బాగా కొట్టాలి. ఇప్పుడు మా చెల్లె మాధురి చెప్పింది, బాగా మంచిగా గట్టిగా తిన్నారు మనకు దోస్తులు అందరం. గట్టిగా కొడితే మంచిగా ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే వర్షం వస్తుంది కదా. శ్రీకాంత్, జి శ్రీధర్, రాఘవేంద్ర. సుకన్య, ఎస్ మీరు సుజాత, చప్పట్లు కొడితే సాయంత్రం మనం నిజంగా ఇచ్చిన గొప్ప విషయం. గట్టి చప్పట్లు కొట్టాలండి. ఎం భాగ్య, సుకన్య, ఎస్ సుజాత, ఎం రాజశేఖర్, ఎం సాయిబాబా. నెక్స్ట్.
ఎక్కడున్నారు మన ఫ్రెండ్స్ అందరు? ఆఫ్టర్ లంచ్ నిద్రపోయిరా? ఎం భాగ్య, సుకన్య, ఎస్ సుజాత, ఎం రాజశేఖర్, ఎం సాయిబాబా. క్లాప్ చేయండి గట్టిగా. సన్మానం అయినప్పుడు మన కళ్ళతో చూసి క్లాప్స్ గట్టిగా కొట్టండి. సైడ్ నుంచి అసలు సౌండ్ క్లాప్స్ ది. ఆమా కట్టే. డి శేఖర్, అరవింద్, కే దుర్గా, డి మమత, పి ప్రశాంత్. చెప్పట్లండి ప్లీజ్. దేవుడి ఇంట్లో మనపై కరుణించాడు. ఉపాధ్యాయులకు వీళ్ళు మంచిగా స్వాగతం చేస్తుండని దేవుడి ఇట్లా కరుణించి వర్షం ఆపేసిండు. ప్రశాంతంగా చేద్దాం. నెక్స్ట్ రామకృష్ణ సార్ గారిని వేదిక మీద. అరే పాండు కిందికి వచ్చేయండి. ఇంకా అంతమంది వచ్చేయండి. మాధవి, బై క్లాప్స్. లేడీస్ చాలా డల్ అయిపోయిందండి, గట్టిగా రావాలి. సుజాత రాణి గారు. హలో. ఈ పూర్వ ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రామానికి మన శ్రీకాంత్ గారు ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు. అందరు మహానుభావులు ఇక్కడ వచ్చిన వాళ్ళు మనలు మిత్రులు. జే రమేష్, నాగేష్, కే శ్రీకాంత్, సురేందర్, కే శ్రీకాంత్. జే రమేష్, నాగేష్, కే శ్రీకాంత్, ఈ సురేందర్. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎంతో సహకరించి కమిటీ వేసి ఇక్కడ నరేష్ గంటే సి శేఖర్ గారు ఈ కార్యక్రమానికి చాలా కృషి చేశారు. ఈ బ్యాగ్స్ తరపు నుంచి డొనేట్ చేశారు. వాళ్ళకి అందరికీ మళ్ళొకసారి పేరు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన క్లాప్ కొట్టండి. శేఖర్ వేదిక ముందట రావాలి. శేఖర్ ఒకసారి. హలో, ఇది మన గురువులను పూజించుకునే దినము కావున అందరూ చప్పట్లతో వాళ్ళని స్వాగతించండి. అదేవిధంగా మా విద్యార్థులు కూడా ఎంతో కృషితో, స్నేహితులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరియు అదేవిధంగా ఈ యొక్క మా చిన్నప్పుడు మూర్తి సార్ గారు మాకు తెలుగు నేర్పించినటువంటి తెలుగులో మాట్లాడడానికి కారణం మహానుభావుడు మా మూర్తి సార్ గారు. పాత భారత హై స్కూల్లో చెట్టు కింద కూర్చున్నప్పుడు కొంతమంది చదివే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదవని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా కలుసుకొని మమ్మల్ని ఈరోజు తీర్చిదిద్దినందుకు ఆ మహానుభావునికి మా అందరి తరపు నుండి కూడా మళ్ళొకసారి మొదటి మాట చివరి మాట బాగానే ఉంది, మధ్య మాట తండ్రి వరం, అది తండ్రి కొట్టేది వరము. వచ్చాం సార్. తెలియదు. దమ్ముంటే ఆపు రాఘబాయి తోపు. ఈరోజు నెక్స్ట్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో
రంగరంగ వైభవంగా సరిత, మేము ఏ పవన్ కుమార్, రవి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేష్, కొమరయ్య, పవన్ కుమార్. ముందు సార్ ఇవ్వకుండా ఉండే, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ పాపం మన మధ్యన లేడు కాబట్టి సార్కి అందరం కూడా ధన్యవాదాలు చెప్దాము. ఎందుకంటే మేము ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నందుకు కూడా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాం సార్. ఎందుకంటే ఈ దేవాలయం వాడిన ఒక మాట ఎప్పుడు కూడా గుర్తుంది నాకు, నో మర్మరింగ్. మనలో సూర్యప్రకాష్ మొత్తం ఎగ్జామ్ ఎస్ రాజ్ కుమార్, ప్రవీణ్ కుమార్, శ్రవణ్ గారు, జి మహేష్ గారు, పవన్ గారు, ఇంకా నవీన్ గారు, వెంకటేష్ గారు. శ్రీరాములు కేంద్రంలో కాంపిటీషన్ జరిగేటప్పుడు మా దగ్గర అప్పుడు సైకిళ్ళు కూడా లేవు, ప్లస్ అప్పుడు అందరి పరిస్థితి కూడా చాలా యథావిధిగా ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో అక్కడ 15 రూపాయలు ఫీజు కట్టడానికి మా దగ్గర లేనప్పుడు మాకు తుల్యా సార్ కాంపిటీషన్ కోసం 15 రూపాయలు అక్కడ ఫీజు కట్టిన తర్వాత మేము ఇక్కడ ఒక చిన్న సైకిల్ మీద ఎం రాఘవేందర్, జి నరేష్ ఇచ్చేవారు సార్ మాకు స్కూల్లో. ఎందుకంటే ఎవ్రీ మంత్ 5 రూపాయలు. ఆ టైంలో మాకు 5 రూపాయలు కూడా కట్టడం చాలా ఇబ్బంది. కానీ సార్ రాగానే ఒకటి ఫస్ట్ భయం ఏమవుతుందంటే బిల్డింగ్ ఫండ్ అంటుండే సార్. సార్ ఫస్ట్ రాగానే బిల్డింగ్ ఫండ్ అంటుండే, పింకర్ సార్ ఎవ్రీ మంత్ 5 రూపీస్. అవి అప్పుడు కూడా మేము కట్టుకోలేని పరిస్థితి అయినా కూడా మమ్మల్ని అడ్జస్ట్మెంట్ చేసి కవర్ చేస్తుండే. అశోక్ సార్ గారికి మా తరపు నుండి కూడా మన భారత అభిదయ స్కూల్లో గత 20 సంవత్సరాల క్రితం సోషల్, అదేవిధంగా మాకు నేర్పించినటువంటి రామకృష్ణ సార్ గారు వారి కృషితో మేము నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా జీకే ఫిజిక్స్ గట్టిగా అయిపోయారు. డీజే బాయ్ నెక్స్ట్ సాంగ్స్ ప్లీజ్, గట్టిగా మీరు చూసారు సార్. ఆ రోజు మన సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు చదువు చెప్పేటప్పుడు వారి ముంగడ కూర్చున్నప్పుడు మనకు అర్థం కాలే ఎక్కడ కూర్చున్నాము. కానీ ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే మనం ఒక దేవుళ్ళ ముంగడ దేవాలయం బయట కూర్చున్నామని. అందుకే అప్పుడు సార్ వాళ్ళ ముంగడ కూర్చున్నప్పుడు మాకు అర్థం కాని విషయం నెక్స్ట్ ఎవరిని పిలిచినా తొందరగా. విజయ, రమాదేవి, రంజిత, సుజా, రమాదేవి, విజయ, రణిగుండ. సమయం దొరకలేదేమో కానీ दोस्तों अपने ఇంకా కొంతమందికి పిలవలేము కూడా. के.एन. बालाजी सर के सपुत्र है के.एन. राहुल मोहन सर अभी नए हैं, इनका भी हार्दिक स्वागत है मंच के पर. చూడాలంటే తక్కువ విషయం కాదు. ఇప్పుడు అప్పట్లోనే చేస్తారు. ఏమంటే ఇప్పుడే ఇప్పుడు పూర్వం చాలా పోస్తారు. గ్రూప్ ఫోటో మాలో సార్ సార్ అందరిని క్షమించాలి. పిల్లలు జాగ్రత్తగా వినండమ్మా. సో ఉపాధ్యాయులు అంత దూరం నుంచి ఇక్కడ వచ్చారు అంటే మేం నాటిన మొక్కలు ఎలా ఎదిగాయి, ఎక్కడ వికసించినాయి. అందరూ ఒక్కొక్కరు గారు వచ్చి మీ పరిచయం ఇవ్వండి, ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ వ్యాపకాల్లో ఉన్నారు, ఇవన్నీ చెప్పిన తర్వాత టీచర్ వాళ్ళు వాళ్ళ స్పందన ఇస్తారు. డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్స్గా చేస్తున్నా సార్. హైదరాబాద్ మాన్యుమెంట్లు మొత్తం చూస్తాను. థ్యాంక్ యూ సార్. మిగతా ఒక్కొక్కరు వచ్చి మేము సెల్ఫ్ ఇంట్రొడ్యూస్ చేయండి. దానికోసం మమ్మల్ని మన్నించాలి. నేను మాధురి. హలో, కెమిస్ట్రీ అయిపోయింది. నేను నా ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ రన్ చేస్తున్నాను సార్. 2 బ్రాంచెస్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్స్, పాలిక్లినిక్ అండ్ ఫార్మసీ.
రన్ చేస్తున్నాను సార్. ఒకటి జియాగూడలో ఉంది, ఒకటి బేగం బజార్ నియర్ బై కిల్చిచొరైలో ఉంది. 2 బ్రాంచెస్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. మేము ఇచ్చారు, మీరు రావడమే మా గొప్ప. ఎందుకంటే మేము అనుకున్నాం ఒకటి, ఇంతమంది వచ్చారు సార్. చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు రాఘవేందర్, బి సెక్షన్, 5వ తరగతి దాకా డి సెక్షన్, 6 నుంచి బి సెక్షన్. సార్ నేను ముందుగా స్లాటర్ హౌస్లో వర్క్ చేస్తుండే సార్. ఇప్పుడు చెట్టిల వ్యాపారం చేస్తున్నా సార్. మీ దయ వల్ల మంచిగా నడుస్తుంది సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. నా పేరు సి నవీన్ కుమార్. నేను ఏ సెక్షన్లో ఉండేవాడిని. నేను ఇప్పుడు స్టిల్ నౌ కానిస్టేబుల్గా చేస్తున్నా సార్. 2007 బ్యాచ్. నేను 18 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయింది. యాజ్ ఏ అకౌంటెంట్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిటీ పోలీస్ జాయింట్ సెక్రటరీ సార్. నేను అసోసియేషన్కి హైదరాబాద్ లయన్స్ క్లబ్లో సెక్రటరీగా పనిచేస్తున్నా సార్. నేను 3 క్లబ్స్కి నేను ఒక మెంబర్స్గా అందులో వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. హలో, హలో, అందరి ఉపాధ్యాయులకు పాదాభివందనం సార్. నా పేరు శేఖర్ దాయం. నాది ఎంబీఏ అయిపోయింది, ఐస్డబ్ల్యూ అయింది, సిఏ ఎంటర్ అయింది. సో నా హౌస్ రీన్ అనే బ్రాండ్స్ 17 స్టోర్స్ ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్. సో ఇప్పుడు ప్రజెంట్గా రన్ అవుతున్నాయి. దాంతోపాటు నేను పొలిటికల్గా జూబ్లీ సేవాదళ ప్రెసిడెంట్ని, కాంగ్రెస్ పార్టీ నుంచి. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన మా ఉపాధ్యాయులందరికీ నా యొక్క పాదాభివందనములు. నేను 2014 బ్యాచ్ కానిస్టేబుల్, అక్కడే స్థిరపడాను. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం అయితే స్పోర్ట్స్లో ఉన్నాను. పోలీస్ తరఫు నుంచి స్పోర్ట్స్లో ఉన్నాను. పవర్ లిఫ్టింగ్ నా యొక్క స్పోర్ట్స్ ఉంది. ఇప్పుడు దాని గురించే ప్రిపేర్ అవుతున్నాను సార్. నా పేరు సాయినాథ్ ధరంకర్ సార్. అంటే సార్లు ఉన్నారు కదా, ఇప్పటికీ భయం వేస్తుంది సార్. నా పేరు సురేందర్. నేను ప్రజెంట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను సార్, టెంపరవరీగా. నా పేరు నరేష్ కుమార్, సి సెక్షన్. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నా సార్. నేను యాక్చువల్లీ రీజనల్ ఆఫీస్లో పనిచేస్తాను సార్. నేను సైఫాబాద్ రీజనల్ ఆఫీస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పట్టాభి భవన్. హోప్ ఎవ్రీవన్ నోస్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఆల్ దిస్ ఇస్ ఆల్ బికాస్ యూ పీపుల్ we made to this level. We really, from the bottom of my heart, I would like to thank you everyone sir. Thank you. ఉపాధ్యాయులకు నా యొక్క పాదాభివందనాలు. నా పేరు పాండురంగ, 10th బి సెక్షన్. నేను నా పీజీ కంప్లీటెడ్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన డిప్యూటీ ఐఏఎస్ చార్మినార్ మండల్ నాది. ఎంఐఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా సార్. డిప్యూటీ ఐఏఎస్లో చార్మినార్ మండల్ ఎంఐఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా సార్. అండ్ బిజినెస్ కూడా ఉంది వేరేది. ఎంఐఎస్ కోఆర్డినేటర్ సార్, డిప్యూటీ ఐఏఎస్ చార్మినార్ మండల్. ఇది అసిమ్నార్ మండల్ వస్తుంది, నాది చార్మినార్ మండల్. అన్ని స్కూల్లో నా మండల్లో ఉంటాయి సార్. సతీష్ సార్, ఈ అసిమ్నార్ మండల్ సతీష్ ఉంటాడు, నేను నాది చార్మినార్ మండల్ సార్. నా పేరు శ్రీధర్ సార్. నేను 10th బిలో చదివాను అప్పుడు. ఇప్పుడు నేను టీజీఎస్ ఆర్టిస్ట్లో అదే టెక్నీషియన్గా చేస్తున్నాను సార్. ఇచ్చిన ఉపాధ్యాయులు అందరికీ నా పాదాభివందనాలు. పేరు బి వెంకటేష్, సి సెక్షన్ సార్. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. కరెంట్లీ డెన్సో వరల్డ్ సర్వీస్లో టెక్నికల్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను సార్. విద్యార్థి ఉపాధ్యాయులకు నా పాదాభివందనము. నేను చదువుకుంది కొద్దిగానే కానీ నేను 10 ఇయర్స్ నుంచి మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాను. ఒక 70 జంటలను నేను కలిపి అందరితో కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అందరు పిల్లపాపంతో చాలా బాగున్నారు. నేను 2004లో కూడా రవీంద్ర భారతిలో హీరో సుమన్ చేతిలో మీద కూడా నేను నంది అవార్డు తీసుకున్నాను. మొన్న కూడా మ్యారేజ్ రత్న అవార్డు కూడా తీసుకున్నాను. ప్రతి ఇయర్ ఏదో ఒకటి అవార్డు తీసుకుంటానే ఉంటాను. మాది కూడా 400 మంది అసోసియేషన్ మాది. దాంట్లో కూడా నేను కల్చర్ చైర్మన్ ప్లస్ మా గౌడ్ కమిటీకి ప్రెసిడెంట్ని అక్కడ. నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను సార్. నమస్కారం సార్, నా పేరు మమత, సి సెక్షన్. ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక వందనాలు. నా పేరు పుష్పలత, ఏ సెక్షన్. నాది 10th అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది సార్. హౌస్ వైఫ్, స్టిచ్చింగ్ చేస్తుంటాను సార్. మెట్లెక్కి మీరు కొంచెం మమ్మల్ని చూసరికి కొద్దిగా తడబడుతున్నారేమో, అక్కడ పడతారేమో అని భయం ఎక్కువైంది మాకు. అక్కడ చూసుకొని రండి, స్టేజ్ పైకి వచ్చి మాట్లాడండి.
లేదు మీకు ఇబ్బంది ఉందంటే అక్కడి నుంచైనా మాట్లాడు. నా పేరు నేను 10th సి ఫోక్స్ వ్యాగన్లో పనిచేశాను సార్. టెక్నికల్ సపోర్ట్ ఇస్తాను. ఫోక్స్ వ్యాగన్ జర్మన్ వెహికల్స్ ఆటోమొబైల్స్లో. ప్రజెంట్ నేను టాటా మోటార్స్ కమర్షియల్కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తాను ఏపీ తెలంగాణ. అంటున్నారు. వారి సందేశము విన్న తర్వాత మన పరిచయ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఈ కార్యక్రమాన్ని 2002, 2003 విద్యార్థులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. వారు పాత మిత్రులు అందరూ కూడా కలవడం, గత 22 సంవత్సరాల నుండి ఏదో రకంగా ఉద్యోగాలు వ్యాపారంలో ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళు, వారు సార్లు కూడా రిటైర్ అయిన వాళ్ళు అందరు కూడా ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. और ఈ కార్యక్రమానికి మా కూతురు కూడా ఇదే స్కూల్లో, మా ముగ్గురు అమ్మాయిలు ఇదే స్కూల్ విద్యార్థులు. और శ్యామ్ కుమార్ సార్ గారు ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ నుంచి హెడ్ మాస్టర్ వరకు అక్కడ జాబ్ చేశారు. వాళ్ళది నాది 50 సంవత్సరాల మిత్రత్వం. ఇట్లా ఎప్పుడు మేము కలుస్తుంటాము. మా పెళ్లి కాకముందు నుంచి మేము మిత్రులం. మాది ఒక 5 మంది మిత్రులు ఉండే. ఇప్పుడు మీ బ్యాచ్ ఎట్లా ఉందో మాది కూడా అట్లా ఉండే. అప్పుడు చిక్కడపల్లిలో మా రూమ్ ఉండే. అప్పుడు అక్కడ మేము కూడా ఇట్లనే ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేద్దాము. అట్లా మా మిత్రత్వం ఉండే. అయితే నేను కూడా 82 నుంచి జియాగూడలో సెటిల్ అయినా. మా కూతుర్లు కూడా ఇదే స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. చాలా సంతోషంగా ఉంది. సార్ గారు ఈరోజు కార్యక్రమం ఉంది, తప్పకుండా రావాలి, మీ గురువు గారు చెప్పినటువంటి సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, we miss all the fun, we miss all the joy, we miss you.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో हाई स्कूल प्राइमरी स्कूल जो 1962 अगस्त के दिन जो है इनाग्रेशन या शिक्षा समिति 15 अगस्त के दिन जो है उसके बाद बॉडी जो है 2012 के अंदर लिखा हुआ है। उसी तरह जो है आज तक जो है स्कूल जो है अच्छा नाम का डी ऑफिस में भी अच्छा है। దీని తర్వాత మన 2000 బ్యాచ్ 3 గురించి చెప్తారు మిత్రులారా ఒకసారి ఫోటో మా సంస్థ ప్రధాన కార్యదర్శి కమల్ ప్రసాద్ గారికి సంస్థ ప్రధానోపాధ్యాయులు మా ప్రియ శిష్యుడు దేవేందర్ గారికి మా ప్రియమైనటువంటి ఉపాధ్యాయులు అత్యంత ప్రియపాత్రులైనటువంటి మా విద్యార్థులు వీరందరూ కూడా చాలా శ్రమపడి ఈరోజు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు మా ఆశీస్సులు మీ అందరికీ కూడా ఎల్లకాలం ఉండాలని మీరందరూ కూడా ఇంకా పౌత్రాభివృద్ధి చెందుతూ గొప్పవాళ్ళు కావాలి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మీరందరినీ కూడా నేను నా తరఫున పేరున కూడా మీకు ధన్యవాదాలు మా విద్యాలయం తరఫున మా గురువుల తరఫున తెలియజేస్తున్నాను। ఎంతో కష్టపడి ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చినటువంటి మా ఉపాధ్యాయులే కాదు మీరు కూడా ఎంతో శ్రమపడి దూరం చేశారు। తర్వాత మా మిత్రులైనటువంటి బాలరాజు గారు కూడా చక్కని సందేశాన్ని ఇచ్చి సామాజిక కార్యకర్తగా వారు చక్కని పాత్రని ఇక్కడ పోషించడం జరిగింది। మీ అందరికీ కూడా సమయాభావం ఉంది, వర్షం వస్తుందేమో నేను భయంతో ఇంకొంచెం చెప్పాలని ఉన్నా కానీ నేను కుదించుకుంటున్నాను। మీ అందరికీ కూడా మా అందరి తరఫున ఆశీస్సులు ఉంటాయి, భగవంతుడు ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు ఎల్లకాలం ఉంటాయి। ముఖ్యంగా మాత్రం తల్లిదండ్రుల ఆశీస్సులు ఎల్లకాలం ముందు ప్రథమంగా తీసుకోవాలి మీరు। అంటే తల్లి 9 మాసాలు కని పెంచి ఆమె ఏ లోటు లేకుండా మనందరినీ కూడా చూస్తుంది। ఆమె 9 మాసాలు మోసి పెంచి పోషిస్తూ ఉంటే తండ్రి జీవితాంతం కూడా తన భుజాల మీద మోస్తూ మన అభివృద్ధికి ఎంతో ఆయన జీవితాన్ని నిలబెట్టే స్థానం తండ్రి గారికి, ఆ తర్వాత గురువు స్థానం। అందుకే మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ అన్నారు। వాళ్ళని ఎప్పటికీ కూడా గౌరవిస్తూ ఉన్నట్లయితే మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది। మీరు కూడా ఆ స్థానాలకు వెళ్ళారు కాబట్టి మీరందరూ కూడా మంచి గౌరవపాత్రలు కావాలని భగవంతుని ఆశీస్సులు మా అందరి ఆశీస్సులు మీకు అందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా। థ్యాంక్ యూ। హలో और 2003, 2002 और 2003 के प्यारे मेरे विद्यार्थियों, आप बहुत मेहनत किए, बहुत मैं प्रशंसा कर रहा हूँ। बहुत अच्छा भोजन दिए, बहुत अच्छा आप हमारा सम्मान किए और आप अपने अपने क्षेत्र में सुना। कोई बैंक मैनेजर है, कोई फार्मासिस्ट है, कोई जो है कोई इनकम टैक्स में है, कोई अध्यापक है, कोई अलग अलग क्षेत्र में आप काम कर रहे हैं। और ऐसे ही आप आगे बढ़ो और आगे बढ़कर भारत अभ्युदय हाई स्कूल का नाम रोशन करेंगे और जिया बड़े का नाम भी रोशन करेंगे, अपने माता पिता का नाम भी रोशन करेंगे। और आप हमारा बहुत बड़ा अच्छा सम्मान किया, इसीलिए मैं आप सबको धन्यवाद देता हूँ। सबसे पहले मैं वो राजशेखर कौन है व्याख्याता बहुत मैं देखना चाहता हूँ। कौन है राजशेखर? इधर आइए स्टेज पे। राजशेखर कौन है? आइए।
ऊपर आइए, मंच पर आइए। आप बहुत अच्छा व्याख्या किए, बहुत बहुत बधाई देता हूँ मैं आपको। मैं समझता हूँ कि भाई आप एक एक इवेंट में भी काम कर सकते हैं। आप हर एक टीचर के बारे में, हर एक इसके बारे में, सब्जेक्ट के बारे में बहुत अच्छा व्याख्या। ये मुझे बहुत जब से मैं सबसे पूछा कि राजशेखर को ने आइए, बहुत बहुत बधाई देता हूँ मैं आपको। और 2003 के बच्चों को सबको मैं आशीर्वाद देता हूँ, अपने अपने क्षेत्र में आगे बढ़ो। धन्यवाद। నా గురువులు తర్వాత నా తోటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు, విద్యార్థులకు ఆశీస్సులు. 2002-2003 సంవత్సరం విద్యార్థులు బాగా రావాలని, ఇలాగే మీ ఫ్యామిలీని తర్వాత అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు. 2002-2003 బ్యాచ్ పిల్లలు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని క్రమశిక్షణగా, యూనిటీగా, క్రమశిక్షణగా ఎందుకు అంటున్నారంటే ప్రతి ఒక్కరు తెల్ల చొక్కా వేసుకున్నారు. వాళ్ళ క్రమశిక్షణ ఇక్కడనే కనిపించింది నాకు. అబ్బాయిలందరూ తెల్ల చొక్కతోటి డిసిప్లిన్గా, క్రమశిక్షణగా నాకు కనిపించారు. ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్గా, మంచిగా, డిసిప్లిన్గా చేశారు. అన్నిటికంటే ఎక్కువ కృతజ్ఞతలు మనం వరుణదేవుని కూడా మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ వరుణదేవుడు కూడా మనల్ని ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. పిల్లలు నన్ను అప్రోచ్ అయినట్టు చెప్పారు. మన ఉపాధ్యాయులు అందరూ ఏజ్ 68-70 అబోవ్ ఉన్నారు. అందులో 15 మంది వచ్చినా మన ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పాను. గ్రాండ్ సక్సెస్ అయ్యి నెక్స్ట్ అమ్మా. సో మన పాఠశాల గురించి చెప్పుకోవాలంటే మన పాఠశాల తెలుగు మాధ్యమంలో నడుస్తుంది. రాను రాను చూస్తున్నట్టయితే ఈ తెలుగు మాధ్యమంలో నడిచే స్కూళ్ళు వేళ్ళ మీద లెక్క కట్టచ్చేమో మరి. అవునా? ప్రస్తుతం తెలుగు మీడియంలో పిల్లల స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంది. మీ బ్యాచ్ పిల్లలతో కూడా కోరేది ఏంటంటే మన పాఠశాల పేరు ముందు ముందు కూడా మారుమరుగాలంటే మీ సహాయ సహకారాలు మన పాఠశాలకి అవసరం. ఈరోజు మీరు ఏం చేశారు? పిల్లలకి బ్యాగులు ఇచ్చారు, షూస్లు ఇచ్చారు, వాళ్ళకు అవసరమైన వస్తువులు ఇచ్చారు. అదేవిధంగా ఇంకేమైనా సరే పిల్లలకు అవసరం ఉన్నట్టయితే, కోరినట్టయితే మీరు కాదనకుండా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. మీరు వస్తు రూపంలో ఇవ్వకపోయినా మీ అనుభవాన్ని ఇక్కడున్న పిల్లలకి పంచినా సరే అది కూడా ఒక విధంగా మన పాఠశాలకు చేసిన సహాయమే అవుతుంది. ఈ విధంగా మనకు 2005 పిల్లలు, 2003 పిల్లలు, 2000 పిల్లలు ఈ విధంగా మనతో కనెక్ట్ అయి ఉన్నారు. ప్రతి సంవత్సరం 2005 బ్యాచ్ పిల్లలు మన ఎస్ఎస్సి పిల్లలకి మోటివేషన్ క్లాస్ ఇస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా నరేష్ దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి మన పిల్లలకి మోటివేషన్ ఇచ్చి మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి మన స్కూల్ రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇదే విధంగా ఇప్పుడు చూస్తున్నట్టయితే అందరూ పరిచయాలు ఇచ్చారు. మీలో కూడా మేధావులు చాలామంది కనిపిస్తున్నారు నాకు. కాబట్టి మీరు కూడా కొంత సమయము మన పాఠశాలలోని పిల్లలకి కేటాయించినట్టయితే మన స్కూల్ పేరు మారుమరుగుతుంది. ఇప్పుడే నాకు ఒక దివ్య 2005 అమ్మాయి నాతో చాలాసేపు మాట్లాడింది. అమ్మాయి, సాయి నేను వస్తాను సార్, నేను వచ్చేసి మోటివేషన్ క్లాస్ ఇస్తాను సార్ సైకాలజీ సబ్జెక్ట్లో. ఆ దివ్య మరెవరు కారు, మన మాధురి వాళ్ళ చెల్లెలన్నమాట. కాబట్టి అమ్మాయి నాతో చాలాసేపు మాట్లాడింది. సార్ నేను వస్తున్నాను, మన పిల్లలకి ఎట్లా మోటివేషన్ క్లాస్ ఇస్తాను సార్ అని చెప్పింది. చాలా సంతోషం. అదేవిధంగా మీ బ్యాచ్ నుంచి కూడా ఎవరైనా సరే మన పాఠశాలలో ఉన్న పిల్లలకి మోటివేట్, ఈ రోజుల్లో ఇంతకుముందు బాలరాజు గారు చెప్పారు, సెల్ ఫోనే గురువు అనుకుంటున్నారు. కానీ సెల్ ఫోన్ గురువు కాదు. ఆ సెల్ ఫోన్ ఎటో మార్గాన్ని తీసుకెళ్తుంది. ఆ సరైన మార్గాల్లో వాడితే సెల్ ఫోన్ మహాగురువు. సరైన మార్గంలో వాడకపోతే అదే పెద్ద నరకం అది. కాబట్టి దీన్ని గైడ్ చేసేవారు ఎవరు ఉంటారంటే గురువే ఉంటారు, ఉన్న ఉపాధ్యాయుడే ఉంటాడు అన్నమాట. కాబట్టి మీ సహాయ సహకారాలు కూడా మన పాఠశాలకు చాలా అవసరం. సో ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మీరు ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. अभी खत्म नहीं हुआ अपने के लिए।
కార్యక్రమంలో सब साथियां इसमें रहेंगे और एक जो भी कुछ भी है मेडिकल प्रॉब्लम है या फाइनेंशियली प्रॉब्लम है वो कोई भी अपने शेयर करो, हमसे जो होता हम सब साथियां मिलके आप लोगों को हेल्प करते हैं। और वैकेंसीज में हमारे पास भी कुछ भी वैकेंसीज है या डिफरेंट ऑर्गेनाइजेशन में वैकेंसीज है, उसमें हमारे कुछ भी तुम्हारे को कुछ हेल्प होता तो वो हम तुम्हारे को करने को हम आगे है, मत करो। और अपना ग्रुप ऐसे आगे रहता रहे तो अपन ये कार्यक्रम अच्छा होता। अब चलो सब जने डांडिया खेलो। ఇప్పుడు మన పాటలు వాడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన చాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన Vishnu Remix.
అన్నా అనే జిగర్ పితా ఫిగర్ తిరుమల వంశీ అన్నా చిరబోయిన చిన్నప్పుడ మరడవల్లి కిట్టన్నా అనే జిగర్ పితా ఫిగర్ తిరుమల వంశీ అన్నా చుట్టూ తిరుమల ప్రాణ మిత్రులే ఒకే మాట దోస్తులే మరడవల్లి గులాబీ తీరుడే भाई शानदार यादगार सच्चा दिलदार అజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా అజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా అజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలే
పట్నమంతా పండగ బస్తి బస్తి జాతర దశగ్రీవ పాట పెట్టి Disco Recording Company. धुमादार मरड़पल्ली कलाकार मार लगातार स्टार स्टार की टू स्टार धुमादार मरड़पल्ली कलाकार मार लगातार स्टार स्टार की टू स्टार చిరునవ్వుల మరడపల్లి కిట్టన్న అనే జిగర్ ఫిదా ఫిగర్ తిరుమల వంశీ అన్న शानदार भाई शानदार यादगार सच्चा दिलदार
Praveen P. G. Vishnu remix.